హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ ఏషియా. ఆల్రెడీ తమ్నైల్ అండ్ టైటిల్ అయితే చూసుంటారు. సో ఈ వీడియో వచ్చేసేసరికి క్యాసాన్ CN50 కెమెరా రివ్యూ గురించి. సో ఈ కెమెరా అయితే నేను పాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా మనం అరకు ట్రిప్కి కూడా సేమ్ కెమెరా అయితే యూజ్ చేసాము. సో ఒకసారి దీని ఫీచర్స్ అండ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అన్నీ ఒకసారి అయితే చూసేద్దాము. అండ్ సో ఈ కెమెరా అయితే అండర్ 10K బడ్జెట్లో వస్తుంది. సో ఈ కెమెరా వర్త్ ఇట్టా కాదా అనేది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ ఈ కెమెరా మోటో వ్లాగింగ్కి అండ్ డైలీ వ్లాగ్స్కి యూస్ఫుల్ అవుతుందా కాదా అని కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఈ కెమెరా వచ్చేసి 4K 60fps వరకు సపోర్ట్ చేస్తుంది. సో అల్ట్రా హెచ్డీలో అయితే మనం వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీంట్లో అయితే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి కెమెరా ఓపెన్ చేసాకైతే చెక్ చేద్దాం. నేను ఈ కెమెరా తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే బ్యాటరీ అండి. సో నేనైతే ఈ బడ్జెట్లో చాలా కెమెరాస్ చూసాను. సో ఎవ్రీ కెమెరాకి బ్యాటరీ లైఫ్ అయితే అరౌండ్ 2500 mAh వరకే ఉంటుంది. బట్ ఇదైతే 3000 mAh తో వస్తుంది. అండ్ నేను పర్సనల్ గా ట్రై చేసి చూసాను కదా, సో దాని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ వైఫై కనెక్టివిటీ, సో మనం ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా సరే వీళ్ళైతే 2 different మోడ్స్ లో మనం అయితే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకటి అప్లికేషన్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా USB కేబుల్ ద్వారా కనెక్టివిటీ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని కూడా ఒకసారి చూపించేద్దాం. అండ్ దీంట్లో అయితే డిఫరెంట్ ఫోటో మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి కెమెరా ఓపెన్ చేసాక దాన్ని చెక్ చేద్దాం. అండ్ ఇదైతే 128GB మైక్రో SD కార్డ్ని అయితే సపోర్ట్ చేస్తుంది, అప్ టు 128GB. సో నేను ప్రెసెంట్ అయితే 64GB యూజ్ చేస్తున్నాను. అండ్ అదైతే నాకు 2 hours వరకు టైం అయితే క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ఈ ఫీచర్స్ అన్ని చూసేద్దాం. సో నేను ఈ బ్యాగ్ అయితే రీసెంట్గా అమెజాన్లో పర్చేజ్ చేశాను. నాకు ఇది అరౌండ్ 600 అయితే పడింది. సో మనం ఎక్కడికైనా కెమెరా అండ్ దాని యాక్సెసరీస్ క్యారీ చేసేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉండాలంటే సో మనం ఇలాంటి బ్యాగ్ అయితే ఒకటి యూజ్ చేయడం మంచిది. అండ్ ఈ బ్యాగ్ విషయానికి వస్తే, సో ఇదైతే నేను కెమెరాతో పాటే కొన్నాను అనమాట. ఇది నాకు 1300 అరౌండ్ పడింది. సో ఈ బ్యాగే కాదు, దీంట్లో అరౌండ్ 45 యాక్సెసరీస్ అయితే కెమెరాకి యూజ్ అయ్యాయని వస్తాయి. సో వాటిని కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే కెమెరాని చూసేద్దాం. అయితే దీంట్లో 15 యాక్సెసరీస్ ప్లస్ కెమెరా అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం. సో నేను కెమెరా అన్నీ అయితే ఆల్రెడీ సెట్ చేసేసాను. సో అందువల్ల అయితే మనకి దీంట్లో ఎక్కువ యాక్సెసరీస్ లేవు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి కెమెరా అనేది హోల్డ్ అయ్యి వస్తుంది. అండ్ ఇక్కడైతే ఫివ్ యాక్సెసరీస్ వస్తాయి. సో దిస్ ఈస్ ద బాక్స్. ఈ స్ట్రాప్స్ వచ్చేసరికి ఇదైతే బాడీ స్ట్రాప్. సో దీన్ని అయితే బాడీ ఫిక్స్ చేసుకోవచ్చు. సో 2 షోల్డర్స్కి అండ్ మనం బ్యాక్ సైడ్ వరకు అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనం కెమెరా ఫిక్స్ చేసేసుకోవాలి. మిడిల్ యాంగిల్లో అయితే మనం షూట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్యూ మోర్ స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే హ్యాండ్ స్ట్రాప్ అనమాట. సో ఈ హ్యాండ్ స్ట్రాప్ ఏంటంటే మనం ఏదైనా బైక్ మీద ఆర్ మోటో వ్లాగింగ్ కైండ్ ఆఫ్ సెటప్ చేసుకున్నప్పుడు సో మనం హ్యాండ్కి అయితే పెట్టేసుకొని వీడియో అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో అది కూడా కొంచెం ఈజీ ప్రాసెసే. అండ్ దానికైతే ఈ స్ట్రాప్ యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ డిటాచబుల్ అండ్ అడ్జస్టబుల్ కూడా. సో మన సైజుని బట్టి అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది కూడా అడ్జస్టబుల్ అండి. సో దీన్ని కూడా మనకి నచ్చినట్లుగా యూజ్ చేసేసుకోవచ్చు బాడీకి. సో 1 more స్ట్రాప్స్ అయితే ఇదైతే హెడ్ స్ట్రాప్ అండి. సో చూస్తున్నారు కదా, మనం హెడ్కి పెట్టేసుకొని ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసుకొని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ ఇమేజ్ కూడా నేనైతే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి అయితే మనం కెమెరాని చూసేద్దాం. సో దిస్ ఈజ్ ద కెమెరా గైస్. ఈ సెటప్ అంతా అయితే నేనే చేశాను. సో దిస్ ఈజ్ ద కెమెరా గైస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాసాన్ CN50 అయితే నేను తీసుకుంది అండ్ 4K మ్యాక్సిమం. ఒకసారి అయితే దీన్ని టర్న్ ఆన్ చేసి చూసేద్దాం. సో ఇక్కడైతే మనకి పవర్ మోడ్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసామంటే ఒక 2 seconds మనకైతే క్యామ్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా వ్యూ అయితే. సో ఇది ఇండోర్ వ్యూ అనమాట, ఒకసారి చూసేయండి. సో ఇండోర్ వ్యూలో చాలా బాగుంది. అండ్ నేనైతే ఆల్రెడీ అవుట్డోర్ వ్యూ కూడా చాలా క్యాప్చర్ చేశాను. ఒకసారి చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది నేను రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు అయితే తీసిన వీడియో. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ క్లిప్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తా. ఒకసారి అయితే చూడండి, క్వాలిటీ మీకే అర్థమవుతుంది. సో దీంట్లో క్యాప్చర్ చేసి చూపించడం అనేది జస్టిస్ అవ్వదు. సో ఒకసారి అయితే మనం కెమెరా ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. సో ఇదైతే 4K. సో టచ్ సెన్సిబిలిటీ అయితే కొంచెం హార్డ్గా ఉంది. సో సెట్టింగ్స్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వీడియో అనేది చాలా డిఫరెంట్ వేస్లో అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనం 4K 60లో వీడియో అనేది రికార్డ్ చేయాలంటే మాత్రం మనకి EIS అనేది
ఆఫ్ అయిపోతుంది. సో ఈ ఈఐఎస్ అనేది ఏంటంటే ఈఐఎస్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టాండర్డైజేషన్. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, సో ఇన్ కేస్ మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఇలా వాబ్లింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫుటేజ్ అనేది ఈఏఎస్ అనేది టర్న్ ఆన్ అయి ఉంటే మాత్రం మనకి ఫుటేజ్ అనేది వాబిల్ అవ్వదు. సో ఎలా అయితే షూట్ చేస్తామో అలాగే వస్తుంది. 4K 30లో మాత్రమే ఈఏఎస్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. అండ్ అంతకంటే బిలో పిక్సెల్స్కి అయితేనే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఈ కెమెరా అయితే మనకి డిఫరెంట్ మోడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. 720 పిక్సెల్ 30 FPS నుంచి మనం 4K 60 FPS వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం మోస్ట్లీ ఈ రోజుల్లో అయితే 4Kనే యూజ్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఎక్కువగా ఏఎస్ యూజ్ ఉంటే 4K 30లో ట్రై చేస్తాను, లేదా 4K 60 అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో వన్స్ 4K 60 నుంచి 4K 30 కన్వర్ట్ అవ్వగానే మనకి ఈఏఎస్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. సో మనకైతే ఇక్కడ 2 వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. వీటినే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 4K 30లో అయితే మనకి జూమ్ ఇన్ అయితే అవ్వదు. సో ఒకసారి అయితే 4K 60 ట్రై చేసి చూద్దాం. సో వీడియో టర్న్ ఆన్ చేయాలంటే మనకైతే ఇటు సైడ్ ఓకే బటన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే టర్న్ ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వీడియోని జూమ్ ఇన్ చేయగలుగుతున్నా 4K 60లో. అండ్ జూమ్ అవుట్ కూడా చేయగలుగుతున్నా. సో ఇదైతే మనకి అప్ టు 4x వరకు అయితే వర్క్ అవుతుందని చెప్పేసి మనమైతే చూడొచ్చు. సో పైన ఓకే బటన్ అయితే క్లిక్ చేయగానే మనకైతే కెమెరా షూటింగ్ అయితే ఆఫ్ అవుతుంది. వాల్యూమ్ బటన్స్ అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్స్ కూడా. అండ్ ఈ కెమెరాకి ఏమేమి మోడ్స్ ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే వీడియో మోడ్ ఉంది, తర్వాత స్లోలీ రికార్డింగ్ మోడ్ ఉంది. అండ్ ఇక్కడైతే మనం లూప్ మోడ్ కూడా చూస్తున్నాం. ఇన్ కేస్ మనం ఒక 30 సెకండ్స్ రికార్డ్ చేస్తే అదే లూప్లో అయితే మళ్ళీ రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ టైమ్ ల్యాప్స్ మోడ్ కూడా చూస్తున్నాం అనమాట. సో ఎవ్రీ 5 సెకండ్స్ 6 సెకండ్స్కి అయితే 1 సెకండ్ కన్సిడర్ చేసిద్ది టైమ్ ల్యాప్స్ మోడ్లో. సో ఇది నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను కూడా. సో ఇన్ కేస్ కుదిరితే నేను వీడియోలో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఫోటో మోడ్ వచ్చేసరికి మనకి అప్ టు 24 మెగాపిక్సెల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, విచ్ ఈస్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. సో నేను ఆల్రెడీ 108 పిక్సెల్ కెమెరా ఉన్న మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దాంతో దీన్ని కంపేర్ చేస్తే దీని క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆటో మోడ్ ఉంది అండ్ బరస్ట్ మోడ్ కూడా ఉంది. సో మనమైతే ఎన్ని పిక్స్ కావాలో ఒకసారి అయితే సెలెక్ట్ చేసేసి పెట్టామంటే అన్ని పిక్స్ అంత టైంలో అనేది క్యాప్చర్ అవుతాయి. అండ్ ఇక్కడ టైమర్ మోడ్ కూడా ఉంది. సో టైమర్ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే ఎవ్రీ 5 సెకండ్స్ 10 సెకండ్స్కి ఎవరు మన దగ్గర ఫొటోస్ తీయడానికి లేనప్పుడు అయితే మనం ఈ మోడ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. కెమెరాలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇదైతే రికార్డ్ ఇంటర్వెల్, మనం ఎవ్రీ ఎన్ని సెకండ్స్కి రికార్డ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఉంది. సో దీంట్లో అయితే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో మనం అయితే అవుట్ సైడ్ ఉన్నప్పుడు సన్ ఆర్ క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇండోర్లో యూజ్ చేసేటప్పుడు అయితే ఆటో మోడే ప్రిఫర్ చేయండి అని చెప్తాను. సో ఇక్కడైతే ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఉన్నాయి, నైట్ మోడ్. సో బేస్డ్ ఆన్ ద నైట్ మోడ్ అండ్ మార్నింగ్ వ్యూ మోడ్ అని చెప్పేసి దాన్ని బట్టి మనమైతే ఈ సెట్టింగ్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో లెంత్ అయితే మనం అన్లిమిటెడ్గా క్యాప్చర్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ మెమరీ అండి. సో ఇది 64 కాబట్టి నాకైతే 120 మినిట్సే క్యాప్చర్ చేయడానికి ఉంది. అదే 128 GB అయితే మనం ఆల్మోస్ట్ 4 అవర్స్ దాకా అయితే వీడియో అనేది క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా వస్తుంది అనమాట. సో 30 feet వరకు అండ్ 100 meters వరకు అయితే మనకి ఇదైతే వర్క్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కెమెరాకి వచ్చిన యాక్సెసరీస్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మినీ హ్యాండ్లర్ ఉంది. సో దీన్ని మినీ ట్రైపాడ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఫిట్ చేసేసి మనమైతే ట్రైపాడ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ క్యాప్చర్ చేయొచ్చు, లేదా హ్యాండ్లర్గా కూడా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో నేను మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాను కంపేర్ టు దిస్ ట్రైపాడ్. సో ఇదైతే అంత స్టెబిలిటీగా స్టాండర్డ్గా ఉండదు. సో ఇదైతే డెఫినెట్గా స్టాండర్డ్గా నాకైతే అనిపించింది. అండ్ అరకు వీడియోస్ మొత్తం ఇలాగే పట్టుకొని అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఎవరైతే అరకు వీడియోస్ చూడలేదో ఇప్పటి వరకు ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. మనకి వాచ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అరకు వీడియోస్కి రీచ్ కూడా బాగానే వచ్చింది. అండ్ కెమెరా గురించి కానీ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు నాకు ఈ కెమెరా నుంచి. సో ఈ అడాప్టర్ అయితే నేను పర్సనల్గా పర్చేజ్ చేసుకున్నాను. సో దీన్ని అయితే నేను ఓన్లీ మైక్రో యూఎస్బీతో కెమెరాకి ఛార్జ్ చేసేటప్పుడే యూజ్ చేస్తాను. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కెమెరా టర్న్ ఆన్ చేయగానే ఇవైతే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. మనమైతే ఎలాంటి బ్లూటూత్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే ఎస్పెషల్లీ కెమెరా కోసమే ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో మోడ్కి కన్వర్ట్ అవుతుంది అండ్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో మోడ్కి కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఒకసారి ప్రాక్టికల్గా కూడా చూసేయండి.
సో ప్రెజెంట్ అయితే ఇది ఫోటో మోడ్లో ఉంది. సో నేనైతే చూసారు కదా కెమెరా మీద క్లిక్ చేయగానే ఇదైతే ల్యాబ్స్కి వెళ్ళిపోయింది. సో చూస్తున్నారు కదా మనమైతే దీని మీద ప్రెస్ చేయగానే ఇదైతే వీడియో మోడ్కి వెళ్ళిపోయింది. ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. సో చూస్తున్నారు కదా ఫోటో మోడ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల అయితే డెఫినెట్గా యూజ్ ఉండిద్ది. మనమైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే డెఫినెట్గా క్యారీ అయితే చేయండి. అండ్ వన్ మోర్ ఫోటో వీడియో కన్వర్టర్. సో స్పేర్ కోసం అయితే నేను ఇంకోటి తీసేసి ఉంచుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే కెమెరాతో పాటు ఎక్స్టర్నల్ మైక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కెమెరా అయితే మనకి 2 మోడ్స్లో సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఇంటర్నల్ అండ్ రెండోది ఎక్స్టర్నల్. సో మనమైతే దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ మైక్ కన్వర్ట్ చేసినప్పుడు. సో చూస్తున్నారు కదా ఇదైతే మైక్రో USB పిన్తో వస్తుంది. సో అదొకటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇన్ కేస్ టైప్ సి వచ్చి ఉంటే మనం ఎక్స్టర్నల్ స్పీకర్స్ కూడా పర్చేజ్ చేసి దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. మైక్రో USB కూడా ఫ్యూ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో. సో చూస్తున్నారు కదా ఇదైతే వాళ్ళే ఇచ్చారు కెమెరాతో పాటు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే సెల్ఫీ స్టిక్. నేను పర్సనల్గా పర్చేజ్ చేసుకున్నాను. అండ్ దీన్ని కూడా ఒకసారి అయితే అటాచ్ చేసి చూద్దాం. స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా మనం అయితే లాంగ్ వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు అయితే మనం ఇలా సెల్ఫీ స్టిక్ అయితే యూజ్ చేయొచ్చు మన దగ్గర డ్రోన్ లేనప్పుడు. సో దానికైతే ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. ఇదైతే నేను పర్సనల్గా పర్చేజ్ చేశాను. వీటి అన్నిటి లింక్స్ అయితే నేను డెఫినెట్గా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ బ్యాగ్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా దగ్గర కెమెరా ఛార్జ్ చేయడానికి అయితే USB వైర్ అయితే ఉంది. అండ్ కెమెరాని క్లీన్ చేసుకోవడానికి అయితే నేనైతే కొన్ని అయితే క్లాత్స్ పెట్టుకున్నాను. సో ఇదైతే ఇంకా అరేంజ్మెంట్స్ చేయలేదు. సో నెక్స్ట్ మనం బిగ్ ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు సో అప్పుడైతే వీటిని అరేంజ్ చేయడానికి చూద్దాం. అండ్ రిమైనింగ్ యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయో ఒకసారి అయితే చూసేద్దాం రండి. అండ్ ఇది చూస్తున్నారు కదా కార్ హోల్డర్. సో మనం ఎప్పుడైనా కార్లో షూట్ చేయాలనుకుంటే కార్లో ట్రావెల్ చేసేటప్పుడు సో ఇదైతే మనం కార్ డాష్ బోర్డ్కి అయితే అటాచ్ చేసేసి సో దీని కెమెరా అయితే ఫిక్స్ చేసి మనం అయితే వీడియో అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దానికి కూడా యూజ్ అవుతుంది. దీన్ని అయితే 90 degreesలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఈ బ్యాగ్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూసేద్దాం రండి. అంటే ఇది చూస్తున్నారు కదా ఇదైతే వాటర్ ప్రూఫ్ గ్లాస్తో వస్తుంది. సో ఇది మనం కెమెరాకి అడ్జస్ట్ చేసినప్పుడు మనమైతే ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఫుల్లీ కవర్డ్ గ్లాస్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ పైన జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మనం కెమెరా ఫిక్స్ చేసేసుకొని సేమ్ అలాగే డిటాచ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ బటన్స్ ఉన్నాయి కదా. సో అవి అయితే ప్రెస్ అవుతాయి. ఇక్కడైతే మనకి 2 బటన్స్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ వీడియో ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా అయితే మనం చూడొచ్చు. అండ్ దీంట్లో నుంచి కూడా నేనైతే చాలా వీడియోస్ క్యాప్చర్ చేసి చూసాను. డెఫినెట్గా మనకి సేమ్ వేవ్ లెంత్లోనే వీడియోస్ అయితే క్యాప్చర్ అవుతున్నాయి. సో మనమైతే నెక్స్ట్ యాక్సెసరీ చూసేద్దాం. సో ఇదైతే ఎక్స్టర్నల్ మైక్కి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళు ఉంటే సో దీన్ని అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే వచ్చినాయి కెమెరా సెటప్ చేసుకోవడానికి. సో ఇంకా చాలా డిఫరెంట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనం ట్రావెలింగ్లో అయితే ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ కార్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా సో మనకి ఎప్పుడైనా బ్యాక్ ప్యానల్ అనేది బ్రేక్ అయినప్పుడు సో వాళ్ళైతే స్పేర్ పార్ట్ కూడా ఇచ్చారనమాట. సో దాన్ని మనమే అటాచ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ కార్డ్స్ అనమాట. మనం యూజ్ చేసే కెమెరా యాంగిల్ని బట్టి మనం అయితే కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ2 అయితే సో ఎవరైనా హెల్మెట్కి కెమెరా అటాచ్ చేసి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడైతే డిఫరెంట్ కోడ్ ఉంది కదా. సో దీనికి కావాల్సిన నట్స్ అయితే యూజ్ చేసేసి మనమైతే కెమెరాని ఒక సైడ్ అయితే హెల్మెట్కి అటాచ్ చేయొచ్చు, ఇంకో సైడ్ కెమెరాని అటాచ్ చేసేసి మనమైతే క్యాప్చర్ చేయొచ్చు వీడియోని. అండ్ దీని విషయానికి వస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 బటన్ ఉంది. సో దాన్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసి ఇది మళ్ళీ పెట్టేసి మనమైతే వాటర్లోకి తీసుకెళ్ళినప్పుడు అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. కెమెరా అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఇన్ కేస్ సమ్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ జరిగినప్పుడు సో దానికైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జస్టబుల్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటితో పెద్ద యూజ్ అయితే ఉండదు. అండ్ ఈ బ్యాగ్ కూడా వాటర్ ప్రూఫ్తో వస్తుంది.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కెమెరా అనేది క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని డ్రై అండ్ వెట్ క్లాత్స్ లాగా అయితే వచ్చినాయి. సో వాటిని ఒకసారి చూసేయండి. మోస్ట్లీ అయితే స్ట్రాప్సే వచ్చినాయి యాక్సెసరీస్ కింద. ఆర్మ్స్కి అక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అన్ని స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. సెల్ఫీ స్టిక్ థ్రెడ్, ఇది కూడా అదే. సో గైస్ చూసేస్తారు కదా, ఇవైతే యాక్సెసరీస్. అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది, వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి డెఫినెట్లీగా ఈ బ్యాగ్ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ అయితే అంత హార్డ్గా లేదు అండ్ వాటర్ ప్రూఫ్ అనే క్లెయిమ్ చేశారు, బట్ అంత హార్డ్గా లేదు. ఎప్పుడైనా బ్యాగ్ అనేది కింద పడిపోయి ఏదైనా వెహికల్స్ ఎక్కినప్పుడు అయితే సో ఈ బ్యాగ్ అయితే యాక్సెసరీస్ని డెఫినెట్గా ప్రొటెక్ట్ చేయలేదు. బట్ ఈ బ్యాగ్ని అయితే నేను 650 రూపీస్ పెట్టేసి అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఈ బ్యాగ్ అయితే ఇంక్లూడింగ్ యాక్సెసరీస్తో పాటు నాకైతే 1300కే వచ్చేసింది. సో వీటి లింక్స్ కూడా డెఫినెట్గా అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బ్యాగ్ అయితే చాలా హార్డ్ ఉంది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. సో మనమైతే ఇలా పట్టుకొని క్యారీ చేయడానికి ఈజీగా ఉండిద్ది ఎక్కడైనా. సో కెమెరా గురించి ఓవరాల్ ఇది. సో దీని అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ కొన్ని మాట్లాడుకుందాం నాకు తెలిసిన వరకు. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకైతే ఈ కెమెరా అండర్ 10Kలోనే వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ కూడా. సో ఈ కెమెరా అయితే అరౌండ్ 7150 అయితే పడింది నాకు. నేను కార్డ్స్ యూస్ చేశాను కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో క్యాష్ బ్యాక్స్ ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనం అయితే ఇంకో వీడియో కూడా క్యాప్చర్ చేద్దాం. కెమెరా అయితే అరౌండ్ నాకు 6900కే వచ్చేసింది యాక్షన్ కెమెరా. అండ్ ఇది 4K 60 కూడా సపోర్ట్ చేస్తుంది మనం మాట్లాడుకున్నట్లు. సో మన బడ్జెట్ లో ఉంది కాబట్టి అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి నేను CN6, CN10 అండ్ CN50 మూడు ట్రై చేసి చూశాను. ఆ రెండిటితో కంపేర్ చేసినప్పుడు దీని వీడియో క్వాలిటీ అండ్ EAS సపోర్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో EAS గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఎలాంటి వాబ్లింగ్ లేకుండా వీడియోని అయితే మనం 4K 30లో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికైతే 3000 mAh బ్యాటరీ అని వస్తుంది, విచ్ ఈస్ నాన్ డిటాచబుల్. సో మనకైతే అలాంటి బ్యాటరీ ఇష్యూస్ రావు. ఇన్ కేస్ మనం వాటర్లో వీడియో క్యాప్చర్ చేసినప్పుడు కూడా బ్యాటరీ డ్రై అవుతుంది అనే భయం అయితే మనకి ఉండదు. అండ్ దీన్ని ఇంటర్నల్ మైక్తో కంపేర్ చేస్తే ఎక్స్టర్నల్ మైక్ అయితే కొంచెం నాయిస్ అయితే రావడం లేదు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్గానే కన్సిడర్ చేయొచ్చు. ఈ కెమెరా డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసిందంటే వీళ్ళైతే మైక్రో USB కేబులే ఇచ్చారు. సో Type-C ఇచ్చుంటే మనం ఎక్స్టర్నల్ మైక్ అనేది పర్సనల్గా పర్చేజ్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నేను అబ్జర్వ్ చేసిన సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సమ్టైమ్స్ వాటర్లో తడిచినప్పుడు అలా టచ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఒకటే అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ థర్డ్ వచ్చేసరికి బ్యాటరీ అయితే చాలా బాగుంటుంది, బట్ ఛార్జింగ్ టైం అయితే 5 to 6 hours తీసుకుంటుంది. సో మనమైతే మర్చిపోయి కెమెరాకి ఛార్జ్ చేసుకోవడం మర్చిపోయాము అంటే మాత్రం ఆ రోజు కెమెరా యూస్ చేయడానికి ఉండదు. సో కెమెరా ఛార్జింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ అక్కడ కూడా నేను ఈ డిసడ్వాంటేజెస్ చూస్తున్నాను. కొన్నిసార్లు మనం మైక్రో USB కేబుల్ అనేది క్యారీ చేస్తాము చేయము, బట్ Type-C అయితే మనం మొబైల్ టైప్స్ అన్నీ అయ్యాయి కాబట్టి క్యారీ చేస్తాము. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. నేను మెయిన్గా చూసిన డిసడ్వాంటేజెస్ అయితే ఇవే. సో నేను 3 months అయితే ఆల్రెడీ యూజ్ చేసే ఈ రివ్యూ వీడియో అయితే చేశాను. ఎవరైతే కెమెరా మన బడ్జెట్లో పర్చేజ్ చేయాలనుకున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైతే యాక్షన్ స్పోర్ట్స్ కెమెరా పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ కెమెరా అయితే డెఫినెట్గా వర్త్ ఇట్ అని నేను చెప్తాను. అండ్ ఇదైతే 90 minutes వరకు అయితే మనం 4K వీడియోలో క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ కెమెరా గురించి ఓవరాల్ రివ్యూ అయితే ఇది. ఈ కెమెరా గురించి ఇంకా ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ కెమెరా అనేది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ అండి. సో ఎవరైనా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని వారంటీ ఎలా క్లెయిమ్ చేయాలి అంటే వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తారు. జస్ట్ హాయ్ అని పింగ్ చేసేసి ఆర్డర్ ID పెట్టామంటే మాత్రం మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసేసుకోవచ్చు. సో కెమెరా రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.